పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ వెర్బ్ గురించి తెలుసుకుందాం. వెర్బ్ అంటే క్రియ అంటే మనం చేసే పనులు. అవి పాస్ట్ గతంలో, ప్రజెంట్ వర్తమానంలో, ఫ్యూచర్ భవిష్యత్తులో ఎప్పుడైనా కావచ్చు. మనం చేసే పనులను తెలియజేసే పదాలను వర్డ్స్ని వెర్బ్స్ అని అంటారు. ఏ వర్డ్ దట్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ అంటే ఒక పనిని తెలియజేసేది. ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఒక వస్తువు, ఒక నౌన్ యొక్క స్థితిని తెలియజేసేది. అండ్ యాన్ అకరెన్స్ ఒక సంభవించడం, ఏదైనా ఒక పని జరగడం, ఇట్లా పనిని తెలియజేయడానికి ఉపయోగించే వర్డ్స్ని వెర్బ్స్ అని అంటారు. ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో వెర్బ్స్ చాలా ముఖ్యమైనవి. యూజ్డ్ విత్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు డిస్క్రైబ్ వాట్ దే డిడ్, డూయింగ్ ఆర్ విల్ డూ. అంటే ఒక సెంటెన్స్లో ఒక నౌన్ లేదా ప్రొనౌన్ ఏం చేశాయి, ఏం చేస్తున్నాయి, ఏం చేయబోతున్నాయి అంటే పనులను తెలియజేసే వర్డ్స్ అన్నీ కూడా వెర్బ్స్ అవుతాయి. వెర్బ్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ముందుగా స్ట్రాంగ్ వెర్బ్స్ చూద్దాం. ఈ స్ట్రాంగ్ వెర్బ్స్ ఎలా ఉంటాయంటే ఒక సెంటెన్స్ని కుదించడానికి, అంటే కన్సైజ్ చేయడానికి, సంక్షిప్తం చేయడానికి, డైరెక్ట్గా సూటిగా చెప్పడానికి ఉపయోగించే వెర్బ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ వెర్బ్స్ అవుతాయి. ఒక సెంటెన్స్లో అన్నెసెసరీ వర్డ్స్ని తొలగించడానికి ఈ స్ట్రాంగ్ వెర్బ్స్ ఉపయోగపడతాయి. సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి స్ట్రాంగ్ వెర్బ్స్ ఉపయోగిస్తున్నాము అంటే మనకి ఇంగ్లీష్ మీద పట్టు ఉంది అని అర్థమవుతుంది. రాజు వాక్డ్ స్లోలీ, రాజు నెమ్మదిగా నడిచాడు. ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి, దాన్ని సింప్లిఫై చేసాం చూడండి. రాజు స్ట్రాల్డ్, వాక్డ్ స్లోలీ బదులుగా స్ట్రాల్డ్ వాడాం. ఈ స్ట్రాల్డ్ అనే వెర్బు స్ట్రాంగ్ వెర్బు అంటాము. రజని ఈజ్ స్పీకింగ్ ఇన్ ఏ లో వాయిస్, చాలా నెమ్మదిగా మాట్లాడుతోంది, వినపడినట్లుగా. దాన్ని ఎలా చెప్పచ్చు? రజని ఈజ్ విస్పరింగ్. ఈ విస్పరింగ్ అనేది ఈజ్ స్పీకింగ్ ఇన్ ఏ లో వాయిస్ పదాలకు బదులుగా వాడబడిన వెర్బు. ఇక్కడ ఈ విస్పరింగ్ అనే పదాన్ని స్ట్రాంగ్ వెర్బ్ అని చెప్తాము. దే వర్క్డ్ హార్డ్ ఆన్ ద ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. దీన్ని ఎలా చెప్తామంటే దే హ్యామర్డ్ అవే ద ప్రాజెక్ట్. హ్యామర్డ్ అనే పదము వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని చెప్పడానికి ఉపయోగించబడిన వెర్బు. ఇది స్ట్రాంగ్ వెర్బ్ అవుతుంది. ద లైట్ షోన్ బ్రైట్లీ, లైట్ బాగా ప్రకాశిస్తూ ఉంది. దాన్ని సింప్లిఫై చేసాం చూడండి. ద లైట్ గ్లీమ్డ్. ఇట్లా గ్లీమ్డ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ వెర్బ్. అంటే ఒక విషయాన్ని సూటిగా సంక్షిప్తంగా చేయడానికి ఉపయోగించే వెర్బ్స్ స్ట్రాంగ్ వెర్బ్స్ అవుతాయి. ఒక సెంటెన్స్లో మీనింగ్ చెడిపోకుండా వీలైనంత సంక్షిప్తంగా చెప్పడానికి ఉపయోగించే వెర్బ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ వెర్బ్స్ అవుతాయి. స్ట్రాంగ్ వెర్బ్స్ గురించి మరికొంత సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.